దేవుడు చేసిన మేలను మర్చిపోతే దేవుడు మనకు శత్రువు అవుతారు. దేవుడు ఈ నిర్గమకాండంలో ఇశ్రాయేల్ ప్రజల గురించి ఒక మాట మాట్లాడతారండి. ఏమంటారంటే మోషేతో మాట్లాడతారు, నా ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడం కోసం నేను నీ దగ్గరకు దిగి వచ్చి ఉన్నాను అన్న దేవుడు ఇక్కడ న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో వారు దేవుణ్ణి విసర్జించి దేవుణ్ణి పక్కన పెట్టేయడం బట్టి దేవుడు ఏమంటున్నారంటే వారికి నేను శత్రువు అయిపోయాను. ఎంత భయంకరమో కదా, వారిని దేవుడు శత్రువుల చేతికి అప్పగించేశారంట. నువ్వు నేను దేవుడు చేసిన మేలను మనము మరచిపోయినట్లయితే మనము దేవుడికి శత్రువులు అయిపోతాం. దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. ఆ మేలులన్నిటిని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ మేలులు నువ్వు నేను మర్చిపోతామా ఆయన కోపం మన మీద ఉంటుంది. ఆ కోపాగ్ని వల్ల దేవుడు మనకి శత్రువు అయిపోతాడు. భయంకరమైన స్థితిలో మనం ఉంటాం.